వెల్కమ్ టు వీక్షణం. ఒక్క మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ బిగ్ క్వశ్చన్ మార్క్ను లేవనెత్తింది. అదే మరణం స్టేట్ పాలిటిక్స్లో పొలిటికల్ వ్యాక్యూమ్ను క్రియేట్ చేసింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ఆకస్మిక మరణం మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. మాస్ లీడర్, పవర్ బ్రోకర్గానే కాదు, ఎన్నికల వ్యూహకర్తగాను పాపులర్ అయిన పవార్ ఇప్పుడు భౌతికంగా లేకపోవడం ఎన్సీపీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేసింది. అజిత్ పవార్ లేని మహారాష్ట్ర రాజకీయం ఎలా ఉండబోతోంది? మహారాష్ట్రాన్ని కుదిపేస్తోన్న డిప్యూటీ సీఎం మరణం. మహా రాజకీయాల్లో అజిత్ స్థానాన్ని భర్తీ చేసేదెవరు? అజిత్ లేని మరాఠా రాజకీయం ఎలా ఉండబోతోంది? మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలకు కేరఫ్గా నిలిచిన అజిత్ పవార్ ఎన్నోసార్లు తన నిర్ణయాలతో మరాఠా రాజకీయం దిశని మార్చేశారు. నలుగురు సీఎంల దగ్గర రాష్ట్రానికి 6 సార్లు డిప్యూటీ సీఎంగా సేవలందించారు. తన చిరకాల ముఖ్యమంత్రి కల నెరవేరకుండానే అనుకోని విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇక అజిత్ పవార్ లేని మహారాష్ట్ర రాజకీయాన్ని కొన్ని తరాల పాటు ఊహించటం కష్టం. ఎక్కువ కాలం డిప్యూటీ సీఎంగా పనిచేసిన పవార్ మహారాష్ట్రలో ఆల్టర్నేట్ పవర్ సెంటర్స్ లో ఒకరిగా నిలిచారు. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించటం మరాఠా రాజకీయాలను, ముఖ్యంగా నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలోని 2 వర్గాలను అనిశ్చితిలోకి నెట్టేసింది. మహారాష్ట్ర రాజకీయాలు ఎన్ని మలుపులైనా తీసుకొని, పొలిటికల్ ఈక్వేషన్స్ ఎన్ని రకాలుగానైనా మారిపోని, అజిత్ పవార్ మాత్రం అన్ని శిబిరాల్లో చాలా ఈజీగా ఒదిగిపోగలరు. ప్రత్యర్థులు ఎవరైనా, పార్టీలతో పొత్తులైనా, రాజకీయంలో ఎత్తులైనా అజిత్ వ్యూహం ఊహ కూడా అందదు. అందువల్లే పృథ్వీరాజ్ చవాన్, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గాల్లో 6 సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. మహాయుతి కూటమిలో ఒకటిగా ఉంటూ అధికార పార్టీ ట్యాగ్ తో ఒరిజినల్ ఎన్సీపీ వర్గంతో ఫడ్నవీస్ ప్రభుత్వంలో అజిత్ పవార్ క్యాంపు భాగమైంది. అలా డిప్యూటీ సీఎం హోదాలోనే అజిత్ పవార్ మరణించారు. ఆయన మరణం సంకీర్ణ మహాయుతి ప్రభుత్వంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎన్సీపీ 41 మంది ఎమ్మెల్యేలతో ఎంతో స్ట్రాంగ్ గా ఉంది. బాబాయ్ శరద్ పవార్ బాటలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అజిత్ పవార్. శరద్ పవార్ పెద్దన్న అనంతరావు కుమారుడి అజిత్ 23 ఏళ్లకే షుగర్ కోఆపరేటివ్ బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1991లో పుణే జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికై అనేక సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగారు. అదే ఏడాది బారామతి నుంచి ఎంపీగా గెలిచిన శరద్ పవార్ కోసం దాన్ని త్యాగం చేశారు. మళ్లీ అదే స్థానం నుంచి గెలిచిన శరద్ పవార్ పివి నరసింహారావు ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశారు. 1991లో అసెంబ్లీలో అడుగుపెట్టిన అజిత్ ఇప్పటి వరకు 8 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు అజిత్ పవార్. 2004లో ఎన్సీపీ పార్టీకి మెజార్టీ సీట్లొచ్చిన సీఎం పదవిని శరద్ పవార్ తమ మిత్రపక్షమైన కాంగ్రెస్ కు ఇవ్వటాన్ని అజిత్ బహిరంగంగా వ్యతిరేకించారు. 2019 ఎన్నికల ఫలితాల తరువాత బాబాయ్తో విభేదించి బీజేపీతో చేతులు కలిపారు. కానీ కొన్ని గంటలకే ఫడ్నవీస్ ప్రభుత్వం కుప్పకూలటంతో మళ్లీ శరద్ పవార్ దగ్గరికే చేరుకున్నారు. తరువాత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమిలో పనిచేశారు. ఈ ప్రభుత్వం 2022లో కూలిపోయిన తరువాత అజిత్ పవార్ మరోసారి అధినేత శరద్ పవార్ పై తిరుగుబాటు అస్త్రాన్ని ప్రయోగించారు. దాంతో 2023లో ఎన్సీపీ 2 ముక్కలుగా చీలిపోయింది. అప్పుడు అజిత్ పవార్ వర్గం మళ్లీ బీజేపీతో చేతులు కలిపింది. అప్పటి నుంచి మహాయుతి కూటమిలో మిత్రపక్షంగా కొనసాగుతోంది. ఇటీవలే మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పుణేలో గెలుపు కోసం పవార్ కుటుంబాలు మళ్లీ కలిశాయి. ఎన్నికల్లో 2 వర్గాలు కలిసి పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు.
41 మంది ఎమ్మెల్యేలు, ఓ లోక్సభ ఎంపీతో అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం రాజకీయంగా ఎంతో బలంగా ఉంది. మరోవైపు మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు 2 ఎన్సీపీ వర్గాలను ఏకం చేస్తుందనే సంకేతాలు కనిపిస్తున్న సమయంలోనే ఆయన మరణం సంభవించింది. ఈ పరిస్థితుల్లో అజిత్ పవార్ మరణం తాలూకు ఇంపాక్ట్ అతని పార్టీ ఎన్సీపీతో పాటు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఎస్పీ పైన ఉంటుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మరణం ఊహించని పరిణామం. శక్తివంతమైన నాయకుడి నిష్క్రమణతో రాజకీయ శూన్యత ఏర్పడిందనేది మాత్రం వాస్తవం. అజిత్ పవార్ కేవలం ఓ నాయకుడు మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో ఎంతగానో పట్టున్న మాస్ లీడర్. ఆయన లేని లోటు మహారాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసే అవకాశముందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ మరణం తర్వాత అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్సీపీ నుంచి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరవుతారు? 2 ఎన్సీపీ వర్గాలు విలీనమవుతాయా? మరీ ముఖ్యంగా ఈ కీలక సమయంలో అజిత్ పవార్ ఎన్సీపీ ఒకే కూటమిగా ఉంటుందా? మళ్ళీ చీలుతుందా? ఎన్సీపీ శిబిరంలో నాయకత్వం, వారసత్వంపై ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలెన్నో ఉన్నాయి. వీటన్నిటికీ ఆన్సర్ ఎలా ఉండబోతుందన్నదే ఆసక్తి రేపుతోంది. అజిత్ పవార్ ఆకస్మిక మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ కుదుపుకు కారణమైంది. ఆయన మృతితో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాలకు ఇప్పుడు సవాల్ ఎదురైందని చెప్పాలి. ఈ పరిస్థితుల్లో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయన్నది ఆసక్తిగా మారింది. ఎన్సీపీ భవిష్యత్తు ఎటువైపు వెళుతుంది? ఆ పార్టీని ఎవరు లీడ్ చేస్తారు? ఎన్సీపీ నుంచి డిప్యూటీ సీఎం పదవి ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ. ఎందుకంటే ఆ పార్టీకి 41 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఉన్నారు. మహాయుతిలో ఎన్సీపీ ఎంతో బలంగా కనిపిస్తోంది. దాంతో అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం నుంచి నాయకత్వం ఎవరికి, వారసత్వం ఎవరికి అనే దానిపై అనేక ఊహాగానాలు, రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. శరద్ పవార్ కాకుండా ఎన్సీపీకి 2 ఫేస్లున్నాయి. అవి అజిత్ పవార్, సుప్రియా సూలే. శరద్ పవార్ కుమార్తె సుప్రియాని ఢిల్లీలో ఎన్సీపీ ముఖంగా చూస్తారు. అది అజిత్ పవార్ ని మాస్ లీడర్ గా, ఎన్నికల వ్యూహకర్తగా చూస్తారు. అంతేకాదు, రూరల్ మహారాష్ట్రలో ఎన్సీపీ వేళ్లునుకు పోయేలా చేయటంలో అజిత్ దాదా కృషిని ఎవరూ మరువలేరు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్సీపీ పెద్ద పార్టీ కాబట్టి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన వెంటనే ఈ ప్రశ్నలన్నీ తలెత్తుతున్నాయి. అదేవిధంగా తన రాజకీయ మార్పులను సమర్థించుకోవటానికి, ప్రజలకు సేవ చేయటానికి తనకు అధికారం అవసరమని అజిత్ పవార్ చెప్తారు. ఆయన ఆకస్మిక మరణం మరాఠా ఓటు బ్యాంకు పైన ప్రభావం చూపనుంది. పశ్చిమ మహారాష్ట్రలో అజిత్ పవార్ కు ఉన్న పట్టు సామాన్యమైంది కాదు. ఇప్పుడు ఆయన మరణం ఆ ప్రాంతంలోని మరాఠా ఓటు బ్యాంకుని చీల్చే అవకాశం ఉంది. ఈ ఓట్లు ఎటు టర్న్ అవుతాయనేది రాబోయే ఎన్నికల ఫలితాలను శాసిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎటువైపు మొగ్గుతారు? ఎన్సీపీ పార్టీ ఏమవుతుంది? అధికార మహాయుతి కూటమిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మరాఠా రాజకీయాలు ఎటువైపు టర్న్ అవుతాయన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అజిత్ పవార్ భార్య సునిత్ర పవార్ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆమెకు రాజకీయ అనుభవం ఉంది. పెద్ద కొడుకు పార్థ్ పవార్ మావల్ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పటికీ భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ బారామతి, మరట్వాడ ప్రాంతాల్లో యాక్టివ్ గా ఉన్నారు. చిన్న కొడుకు జై పవార్ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. అజిత్ మేనలుడు రోహిత్ పవార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ రాజకీయాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించలేదు. దాంతో ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, ఛగన్ భుజ్బల్ లాంటి సీనియర్ లీడర్లు ఏవైనా లీడ్ చేసే అవకాశం ఇస్తారా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఎన్సీపీలోని 2 వర్గాల దారేటు అన్నదే బిగ్ క్వశ్చన్. 2 వర్గాలు ఒక్కటయ్యే సంకేతాలిస్తోన్న సమయంలో అజిత్ పవార్ మరణం ఊహించని అనిశ్చితిలోకి నెట్టేసింది. ఇప్పుడు సుప్రియా సూలే, రోహిత్ పవార్ కీలకంగా మారారు. అజిత్ పవార్ మరణం 83 ఏళ్ల శరద్ పవార్ ని సైతం సందిగ్ధంలోకి నెట్టేసింది. బారామతిలో ఆయన బాధ్యతలను ఎవరు చేపడతారు? పవార్ కుటుంబానికి జరిగిన ఈ భారీ వ్యక్తిగత నష్టం ఎన్సీపీకి, మహారాష్ట్ర రాజకీయాలకు పెద్ద సవాల్ విసురుతోంది. అజిత్ నాయకత్వంలోని ఎన్సీపీ వర్గం ఇప్పుడు నాయకత్వలేమితో కొట్టుమిట్టాడే అవకాశం ఉంది. ఆయనలా పార్టీని, క్యాడర్ ని ఒకే దిశలో నడిపించగల మరో నేత ఆ వర్గంలో ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఇక మహాయుతిలోనూ
ఈక్వేషన్స్ మారిపోతాయి. ఎందుకంటే ఆ కూటమిలో పవార్ ఓ పిల్లర్. సీట్ల సర్దుబాటు నుంచి ప్రభుత్వ నిర్వహణ వరకు ఆయన పోషించిన పాత్ర అసాధారణం. అజిత్ మరణంతో మహాయుతిలో బీజేపీ ఆధిపత్యం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో మిత్రపక్షాల మధ్య సమన్వయకర్త కరువయ్యే ప్రమాదం ఉంది. అయితే రాజకీయ చాణక్యుడిగా పేరున్న శరద్ పవార్ కు ఇది ఓ రకంగా తాను కోల్పోయిన ప్రాభవాన్ని, సామ్రాజ్యాన్ని చేజిక్కించుకునే అవకాశం కావచ్చు. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం తిరిగి పెద్దాయన చెంతకు చేరితే ఎన్సీపీ మళ్లీ ఏకమయ్యే అవకాశాలున్నాయి.